తెలుగుదేశం ప్రభుత్వం ఆటో నగర్ నిర్మాణ పనులు ప్రారంభించాలి. తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఆటో నగర్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి. కనుమ గ్రామంలో కేటాయించిన స్థలంలో వెంటనే ఆటో నగర్ నిర్మాణ పనులు ప్రారంభించాలి. ఆటో నగర్ నిర్మాణ పనులు ఏపీఐఐసి వారికి అప్పగించాలి. ఎంఎస్ఎంఈకి అప్పగించే యోచన మానుకోవాలి. ఎంఎస్ఎంఈ సంస్థకి అప్పగించే యోచన మానుకోవాలి. ఏపీఐఐసి వారికి నిర్వహణ బాధ్యత అప్పగించాలి. ఆటో నగర్ నిర్వహణ బాధ్యత ఏపీఐఐసి వారికి అప్పగించాలి. ఎంఎస్ఎంఈకి అప్పగించే యోచన మానుకోవాలి. ఆటో నగర్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి. తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసిన జియోని వెంటనే అమలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఆటో నగర్ నిర్మాణానికై వెంటనే చర్య తీసుకోవాలి. ఆటో నగర్ నిర్మాణ ఏపీఐసి వారికి అప్పగించాలి. ఎంఎస్ఎంఈకి అప్పగించే యోచన మానుకోవాలి. 10,000 కుటుంబాల ఉపాధి కాపాడాలి. ఆటో రంగాన్ని కాపాడాలి. స్టాప్ రంగాన్ని కాపాడాలి. ఆటో నగర్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి. చంద్రబాబు నాయుడు గారు కార్మికులకి ఇచ్చిన హామీని నెరవేర్చాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి ఆటో స్క్రాప్ కార్మికుల ఐక్యత. ఆటోమొబైల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటోమొబైల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటోమొబైల్స్ అలాగే స్క్రాప్ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఆటోమొబైల్స్ అలాగే ఆటో వర్కర్స్ బాడీ బిల్డింగ్ లారీ బాడీ బిల్డింగ్ అందరూ కూడా వేలాది మంది జీవనం సాగిస్తూ ఉన్నాం. వీరందరికీ కూడా 2018లో టీడీపీ హయాంలో కనుబాం గ్రామంలో ఆటో నగర్ కోసం కొంత 157 ఎకరాల 77 సెంట్లు భూమిని కేటాయించి జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నంట ప్రజలకు ఎవరికూ కూడా న్యాయం జరగకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఈరోజు మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో 2019లో రెవెన్యూ వచ్చింది. మళ్ళీ ఈరోజు కూటమి వచ్చిన తర్వాత కార్మికులకు కానీ ఇక్కడ ఉన్నట్టు ఉపాధిగా ఏదైనా ఉపాధి చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడున్న టీడీపీకి ఓటేసి గెలిపించినా సరే ఈరోజు నిన్న పేపర్లోనే ఏమొచ్చిందంటే ఈరోజు ఆటో నగర్గా ఇవ్వాలా లేకపోతే ఎంఎస్సీఎంకి ఇవ్వాలా అనే ఒక ఆలోచనతో ఈనాడు పేపర్లో వచ్చింది. ఆ పేపర్లో రావడం అనేది కరెక్ట్ కాదు. గత 2018 నుంచి కూడా ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారంగానే ఈరోజు ఆటో నగర్ని శాంక్షన్ చేయాలి. ఆ జీవో కాకుండా వేరే ఎంఎస్ఎంకి ఇవ్వాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు 2,000 మంది కార్మికులు 10,000 మంది కుటుంబాలకు ఆధారపడే ఆటోలను ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వర్కర్స్కి అందరికీ కూడా మైనార్టీలు కానీ ఎక్కువ శాతం మైనార్టీలు ఎస్సీ బీసీలు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఆటో నగర్ని శాంక్షన్ చేయాలి. వేరే వాళ్ళకి వచ్చే ఆలోచన కానీ గత ప్రభుత్వంలో కూడా మంత్రులు కూడా భూమిని కాజేయాలని చాలా ఆలోచన చేశారు. ఆ ఆలోచనని చాలా పోరాటాలు చేసి దాన్ని వెనక్కి తీసుకున్న చేశారు. ఈ ఖచ్చితంగా ఈ భూమిని ఇక్కడ ఉన్నట్టు 10,000 కుటుంబాలకు ఆధారపడే వాళ్ళకి ఎంఎస్ఎంకి ఇవ్వకుండా 2018లో ఏదైతే జీవోని జారీ చేశారో ఆ జీవో ప్రకారంగానే ఏపీఐపీఎస్ఎల్కి అప్పచెప్పి ఆ ల్యాండ్ వెంటనే శంకుస్థాపన చేసే ప్రయత్నాలు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు గణేష్, నేను ఆటో నగర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. స్క్రాప్ రంగాన్ని కాపాడడానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కనుమం గ్రామంలో 150.77 ఎకరాల భూమిని శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా మొత్తం రైతులకి చెల్లించవలసిన పరిహారం అంతా చెల్లించడం జరిగింది. కొద్దిపాటి బకాయి ఉంది. ఆ బకాయి కూడా చెల్లించేస్తే ఏపీఐఐసి వారు వెంటనే పనులు ప్రారంభిస్తామనేసి చెప్తున్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే జారీ చేసిన జియోని అమలు చేయాలని అడుగుతున్నాం. అయితే ఇప్పటి వరకు కూడా
ఏపీఐఐసి వారు ఈ ఆటో నిర్మాణ పనులు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆ స్థలంలో సర్వే చేయడం కానీ అన్నీ కూడా ఏపీఐఐసి వారే చూస్తున్నారు. మళ్ళీ నిన్న ఈనాడు పత్రికలో ఆ ఆటో నగర్ యొక్క నిర్వహణని వేరే సంస్థకి ఎంఎస్ఎంఈకి అప్పచెప్పాలని యోచన ఉందని అంటున్నారు. అది సరైనది కాదు. ఆ సంస్థకు అప్పగిస్తే ఇక్కడ చాలామంది అర్హతలు కోల్పోతారు. వాళ్ళకి ఆటో నగర్ అక్కడ షాపులు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే 10,000 రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెట్టాలి, 50 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయాలి. ఇంత పెద్ద ఎత్తున చేసే పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి వీళ్ళకి షాపులు రాకపోతే, యజమానులకి షాపులు రాకపోతే కార్మికులు ఉపాధి కోల్పోతారు. కాబట్టి కార్మికులు, యజమానులకి అందరికీ నష్టం కలిగించే ఈ ఎంఎస్ఎంఈ సంస్థకు మాత్రం ఈ బాధ్యత అప్పగించకూడదని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పెద్ద మనసుతో ఆ రోజు జియోని జారీ చేసింది. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి దాన్ని వెంటనే అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుంటారని కార్మికులు, యజమానులు అందరూ కూడా యోచిస్తున్నారు. అలాగే సిఐటియు కూడా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే వెంటనే పనులు జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం. కాబట్టి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు వెంటనే జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆటో నిర్మాణ పనులు మాత్రం, ఆటో నగర్ నిర్మాణ పనులు వెంటనే సాగించాలి. 11 కోట్ల రూపాయలు ఇప్పటికీ కూడా ఫండ్స్ ఆర్డీఓ ఆఫీసులో ఉన్నాయి. ఆ ఫండ్స్ కనుక రిలీజ్ చేసేస్తే రైతులకి పనులు ప్రారంభిస్తారు. కాబట్టి ఆ పని ఈరోజు ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ, జిల్లా మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా పూనుకొని ఈ యొక్క 10,000 కుటుంబాలకి ఉపాధి కాపాడే విధంగా చర్య తీసుకుంటే సందర్భంగా సేఫ్గా డిమాండ్ చేస్తాం.